అర్హులైన ప్రతి ఒక్కరూ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై వివిధ చేతి వృత్తులు, హస్త కళాకారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ చేతి వృత్తిదారులకు, హస్త కళాకారులకు ఆర్థికంగా ఎదగడానికి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అయితే నైపుణ్యవంతులు మరింత మెరుగుపరుచుకొని విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పుడు అందరూ కూడా మనం రోజు ప్రోగ్రామ్ చూసాము. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకి ఇంతకుముందు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ హన్మకొండ జిల్లాలో అవసరం లేదనుకున్నారు. కానీ మనం అందరూ అడిగామంటే మనకి అన్ని జిల్లాలతో పాటు ఇక్కడ కూడా పెట్టాలని మనం అడిగాం కాబట్టి ఇక్కడ ఈ రోజు మనకు మీ అందరి ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో విశ్వకర్మకు సంబంధించిన 18 కులాల వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు అందరూ ఎవరైనా ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఒకటేంటంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 50 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది, 500 రూపాయలు పర్ డే. అలాగే వాటి స్కీమ్ వివరాలేంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పబోతారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రత్యేకంగా పిలవడం అదే జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు వేరుంటాయి, కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు వేరుంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనమందరం కూడా రేపు లబ్ధి పొందాలనుకున్నప్పుడు దరఖాస్తు చేసే అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని మీరంతా కూడా సమగ్రంగా వినాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ పిఎం విశ్వకర్మ అంటే మన దగ్గర విశ్వకర్మ అంటే 5 కులాలను మనం తీసుకుంటున్నాం. సో ఆ 5 కులాలు కాకుండా చేతి వృత్తుల మీద కూడా ఆధారపడ్డ వాళ్ళని కూడా ఇందులో కలపడం జరిగింది. కాబట్టి దాదాపుగా 18 కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ హస్తకళ నైపుణ్యం ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ స్కీమ్ ఇక్కడ